హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విమ్లవాడ మండలం జయవరం గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ గుడి. ఈ గుడి అయితే ఈ మధ్యలో నిర్మించారు. గుడి అయితే చాలా అందంగా నిర్మించారు. ఈ రోజు మనం ఈ గుడి అయితే పూర్తిగా చూద్దాం రండి. గుడి చుట్టూ అయితే చాలా విశాలమైనటువంటి స్థలం అయితే ఉంది. ఇక్కడ ఒక రేకుల షెడ్ అయితే నిర్మించారు. ఇక్కడికి ఊరు నుండి అయితే తారు రోడ్ అయితే ఉంది. ఇక్కడ మండపం అయితే చాలా విశాలంగా, చాలా పెద్దగా, బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. గుడికి ఎదురుగా గౌడు విగ్రహం అయితే మనకు కనబడుతుంది. అమ్మవారిని మొక్కుతున్నట్లుగా ఇక్కడైతే విగ్రహాన్ని అయితే నిర్మించారు. ఇక ఆ పక్కనే మాతమ్మ గుడి ఉంటుంది. ఈ గుడి పైన విగ్రహాలు అయితే ఉన్నాయి. పైన కాళికాదేవి విగ్రహం, నాగుపాములు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. గుడి చుట్టూ అయితే గ్రిల్స్ ఏర్పాటు చేశారు. గుడి చుట్టూ కూడా సెక్యూరిటీగా గ్రిల్స్ అయితే చాలా బాగుంది. గుడి లోపల అయితే ఈ విధంగా ఉంది. మనం గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ద్వారానికి ఇరుపక్కల పుల్లలు అయితే ఉన్నాయి. లోపల ఎల్లమ్మ దేవి చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. ఐదు శిరస్సుల నాగుపాముతో అమ్మవారు చాలా గంభీరంగా కనబడుతూ ఉన్నారు. అమ్మవారికి కుడి ప్రక్కన ఇలగౌరు, జమదగ్ని మహాముని విగ్రహాలు ఉన్నాయి. తర్వాత గణపతి విగ్రహం ఉంది. చిటికలనాథుడు, డొక్కలనాథుడు, యోగినాథుడు, జంపన్న, విశ్వనాథుడు, చంద్రాలదేవి, పరశురాముడు, ఇలా విగ్రహాలైతే మనకు లోపల కనబడుతూ ఉన్నాయి. అమ్మవారు ఎంతో సుందరంగా, అందంగా, ఎంతో ప్రసన్నంగా కనబడుతున్నటువంటి దృశ్యం అయితే మనం చూస్తున్నాం. అమ్మవారి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి చిత్రాలైతే ఇక్కడ అందంగా వేశారు. ఈ గుడికి రంగులు వేసిన వారు మారుతి ఆర్ట్స్, సురేష్ గౌడ్, సిరిసిల్ల. వారు ఈ గుడికి పెయింటింగ్ చాలా అద్భుతంగా, చాలా బాగా వేశారు. ఎల్లమ్మ యొక్క పుట్టినప్పటి నుండి చరిత్రలో ఇతివృత్తం అంతా కూడా ఈ చిత్రాల్లో కనబడుతూ ఉంది.
సీలింగ్ ఫ్లవర్స్ ఈ విధంగా వేశారు. గుడి ముందైతే గర్భగుడికి అయితే ఆర్చ్ లాగా ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక గర్భగుడికి చుట్టూ ఫిగర్స్ కూడా ఇలా శివ పార్వతులు, మహాగణపతి ఈ విధంగా అయితే క్యాలెండర్స్ అయితే తీసుకున్నారు. ఆర్ట్ చాలా బాగా వేశారు. ఇదే గుడి వెనుక సైడు పుట్ట ఎల్లమ్మ అమ్మవారిని ఇక్కడ పెద్ద సైజులో ఇక్కడ చాలా బాగా అందంగా వేశారు. ఇక్కడ ఇక్కడ ఏడంత్రాల బోనం తీసుకున్నారు. ఏడంత్రాల బోనం బొమ్మ స్పెషల్ కాబట్టి ఇక్కడ ఈ సైడ్లో వేయడం జరిగింది. ఈ పక్కన గౌడు గడ పట్టుకొని ఎగురుతున్నట్టుగాను ఇక్కడ ఫిగర్ అయితే తీసుకున్నారు. ముంగట ద్వారానికి ఇరుపక్కల నాగకన్యలను ఇక్కడ పెయింటింగ్ చేశారు. ఈ పక్కన తాళ్ళు, ఈదులు లాంటివి ఈ సైడ్ వేసుకున్నారు. ఇక్కడ శివుడు తాండవం ఆడుతున్న దృశ్యాన్ని మాతమ్మ గుడికి అయితే వేశారు. మాతమ్మ గుడికి ముంగట డప్పులు, తర్వాత కౌండిన్య మహాముని యొక్క చిత్రాన్ని ఈ సైడ్కు తీసుకున్నారు. వెనుక నాగుపాము చిత్రాన్ని వేశారు. గుడికి ఉత్తర భాగాన శివుడు, బ్రహ్మ, విష్ణువు ఈ చిత్రాలు అయితే ప్రధానంగా ఈ సైడ్ అయితే వేశారు. ఇక్కడైతే భీముడు ఆంజనేయ స్వామి యొక్క తోక లావడుతున్నట్టుగాను మహాభారతంలోని ఘట్టాన్ని అయితే ఇక్కడ వేశారు. ఇక్కడ టెంకాయలు కొడుతుంటారు కాబట్టి అమ్మవారిని ఇక్కడ పెద్ద ఆకారంలో తీసుకొని నాగుపాములతో ఉన్నటువంటి ఎల్లమ్మనైతే ఇక్కడ చిత్రంగా వేశారు. ఇక్కడ తాడి చెట్టు ఎక్కుతున్నటువంటి గౌడు చిత్రాన్ని ఇక్కడ వేశారు. ఇక వెనుక పక్కన చూసినట్టయితే చిత్తుబొమ్మలు ఏవైతే ఊరేగింపుగా వెళ్తుంటారో గౌడు ఏదైతే పండుగ ఉందో పండుగ వాతావరణాన్ని కూడా గౌడు కులస్తులంతా కూడా పండుగ వాతావరణం ఏ విధంగా చేసుకుంటున్నారో ఆ చిత్రాలన్నీ కూడా ఈ సైడ్ వెనుక పక్కన వేశారు.
మంచి విశాలమైన స్థలంలో అక్కడ షెడ్ కూడా చిన్నగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కాటమరాజు యొక్క విగ్రహం అయితే ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాటమరాజు గుర్రం పైన వెళ్తున్నటువంటి దృశ్యం అయితే మనకు ఇక్కడ విగ్రహ రూపంలో కనబడుతూ ఉంది. శిల్పి ఈ విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. చూశారు కదా ఎల్లమ్మ గుడి జయవరంలో ఎంత బాగుందో. ఈ గుడి అయితే ఈ వీడియోలో మీకు చూపించాను. ఇలాంటి గుళ్ళు ఇంకా చాలా వరకు మన వీడియోలో చూస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.